మన తెలుగు చలనచిత్ర సీమరంగంలో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు భౌతికంగా వాడు మన మధ్యలో లేకపోయినప్పటికీ సినిమాలతో నేటికి చిరంజీవుడిగా గుర్తుండిపోతారు. అలా తన నటనా ప్రస్థావాన్ని ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 3 దశాబ్దాలకు పైగా విభిన్నమైన పాత్రలతో తెలుగు సినిమాల్లో అప్పట్లోనే తనదైన విలనిజంతో ఇప్పటి నటులకి కూడా విలన్ అంటే ఎలా ఉండాలో ఈయనను చూసి నేర్చుకోవాలి అన్నట్లుగా విలనిజానికే కేర్ ఆఫ్ అడ్రస్‌గా నిలిచిన ప్రముఖ నటుడు రక్త కన్నీరు నాగభూషణం గారు. ఈ గొప్ప నటుడి గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకున్నా తక్కువే. నాటక రంగం మీద ఉన్న ఆసక్తితో నాటకాలు వేస్తూ, ఆయన వేసిన 'రక్త కన్నీరు' నాటకంలోని నటనతో ఎంత గుర్తుండిపోయారు అంటే, అప్పటి నుంచి చివరి రోజు వరకు ఆయన నాటకం పేరే తన ఇంటి పేరుగా మారిపోయి, అందరూ 'రక్త కన్నీరు నాగభూషణం' అని పిలుచుకునే విధంగా. అలా రంగస్థలం నుండి వెండితెర మీదకి అడుగుపెట్టి 1950 నుంచి 80 వరకు తిరుగులేని నటుడిగా విలక్షణమైన పాత్రలతో ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ విలన్‌గా రాణించి అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాగభూషణం గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో సినీ వారసత్వం సర్వసాధారణమైన నేపథ్యంలో మరి అంత మహా గొప్ప నటుడు అయిన నాగభూషణం గారి సినీ వారసుడు ఇండస్ట్రీలో రాలేదా అంటే ఈరోజు ఈ వీడియోలో దానికి సమాధానం. ఏంటయ్యా అంటే నాగభూషణం గారు మాత్రమే కాదు, ఆయన వారసత్వం సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉంది. స్వయాన ఆయన మనవరాలు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సెలబ్రిటీ అంటే మీరు నమ్ముతారా? అవునండి. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. మరి ఈరోజు ఈ వీడియోలో నాగభూషణం గారి మనవరాలు ఎవరో, ఆమెకి తెలుగు చలనచిత్ర సీమ రంగంతో ఉన్న అనుబంధం ఏంటో అన్న వివరాల్లోకి వెళ్దాం. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే నాగభూషణం గారు నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగారు. ఆయనకి చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో రంగస్థల నటుడిగా నాటకాలు వేస్తూ ఉండే ఆయన 'రక్త కన్నీరు' అనే నాటకాన్ని ఒకటి కాదు, రెండు కాదు, 5,000కి పైగా ప్రదర్శనలు ఇవ్వడంతో అప్పట్లోనే రంగస్థలంలో 'రక్త కన్నీరు నాగభూషణంగా' హ్యూజ్ స్టార్డమ్‌ని, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్నారు. అలాంటి ఆయన 1952లో 'పల్లెటూరు' అన్న సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం జరిగింది. ముఖ్యంగా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో, మునసబు పాత్రలోను, ఒక జమీందారు పాత్రల్లోనూ ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రలతో అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు ఇలా వీళ్ళందరితో పోటాపోటీ పడి నటించిన నటుడు అని చెప్పాలి. అలా 1952లోని 'పల్లెటూరులోని' కొండయ్య అన్న పాత్రతో తెలుగు చలనచిత్ర సీమరంగానికి పరిచయమైతే, ఆ తర్వాత 'రేచుక్క', 'అర్ధాంగి', ఇక 'ఉమాసుందరి', 'భాగ్యరేఖ', 'మాయాబజార్', 'భూకైలాస్', 'చెంచు లక్ష్మి', 'భట్టి విక్రమార్క', 'మంచి మనసులు', 'మూగ మనసులు', 'జమీందారు', 'తోడు నీడ', 'విశాల హృదయాలు' ఇలా చెప్పుకుంటూ పోతే 350కి పైగా సినిమాలలో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో, ముఖ్యంగా ఒక జమీందారుగా, ఒక మునసబుగా, ఒక బహదూరుగా, అంతేకాకుండా ఒక తండ్రిగా, తాతగా ఇలా ఎన్నో పాత్రలతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలనిజానికి సరైన మార్క్‌గా నిలిచారు. ఇదిలా ఉంటే నాగభూషణం గారు నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే, అంటే రంగస్థల నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే తనతో పాటు కలిసి ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న 'రక్త కన్నీరు' నాటకంలోని ఆర్టిస్ట్ అయిన సీతాదేవి గారిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. అప్పటికే ఆయనకి మొదటి వివాహం జరగడం, మొదటి భార్యతో విడాకులు తీసుకొని ఆ తరువాత సీతాదేవి గారిని పెళ్లి చేసుకున్నారు. ఇక రక్తపు కన్ని ఇక ఇదిలా ఉంటే నాగభూషణంతో పాటు ఎన్నో నాటకాలు వేస్తూ వచ్చిన ఆమె కూడా సినిమాల్లో కూడా అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడం జరిగింది. అలా కేవలం నాగభూషణం గారు మాత్రమే కాకుండా, నాగభూషణం గారి భార్య కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ సీనియర్ యాక్ట్రెస్ అని చెప్పాలి. ఇక ఈవిడ గుణసుందరి కదా! పెళ్లినాటి ప్రమాణాలు, 'మాయాబజార్' వంటి సినిమాలలో నటించడం జరిగింది. అలా ఈవిడ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలలో కనిపించడం, ఇక ఆ తరువాత సినిమా రంగం నుంచి బుల్లితెర రంగంలోకి కూడా అడుగుపెట్టి 'ఋతురాగాలు' సీరియల్‌లో కనిపించడం జరిగింది. అలా ఆవిడ చిట్ట చివరిసారిగా బుల్లితెర రంగంపై కనిపించడం జరిగింది. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత నాగభూషణం గారికి సీత గారితో ఒక కొడుకు, కూతురు ఉన్నారు. అలా మొత్తానికి నాగభూషణం గారికి 3 కొడుకులు, 2 కూతుళ్ళు అన్నమాట. అయితే ఆయన వారసులు ఎవరు సినిమా రంగంలోకి రాలేదు అని అనుకుంటాము. కానీ నాగభూషణం గారి మనవరాలు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్లేబ్యాక్ సింగర్‌గా కొనసాగుతోంది అంటే మీరు నమ్ముతారా? అవునండి. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. నాగభూషణం గారి మనవరాలు పేరు శ్వేతా ప్రసాద్.
ఇక ఈవిడ నాగభూషణం గారి ముగ్గురు కొడుకుల్లో ఒక కొడుకు కూతురు. ఇక ఈవిడ తన తాత ప్రముఖ నటుడే అయినప్పటికీ సినిమా రంగంలోకి కాకుండా క్లాసికల్ సింగర్‌గా తన చిన్న వయసులోనే ప్రారంభించి ఎన్నో వేల కీర్తనలు పాడుతూ దేశ విదేశాలలో ప్రముఖ కర్ణాటక సింగర్‌గా గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాదు ఆల్ ఇండియా రేడియోలో కూడా ఎన్నో పాటలు పాడింది. ముఖ్యంగా క్లాసికల్ డాన్సుల్లో కూచిపూడి నాట్యానికి సంగీతాన్ని సమకూర్చి పాటలు పాడే ప్రముఖ సింగర్‌గా ఈవిడ కొన్ని వందల వేల స్టేజ్ పెర్ఫార్మన్స్ మీద కూడా పాటలు పాడింది. ఇదిలా ఉంటే ఈవిడ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టి కోరస్ సింగర్‌గా ఎన్నో సినిమాలలో ముఖ్యంగా 'కీరవాణి', 'మణిశర్మ', 'రాజ్ కోటి' వంటి వాళ్ళు దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలలో కోరస్ సింగర్‌గా కూడా పాడింది. అంతేకాదు స్వయంగా ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా పాటలు పాడటం జరిగింది. ముఖ్యంగా మహేష్ బాబు గారి సినిమా అయిన 'సర్కారు వారి పాట' సినిమాలో కూడా ఒక పాట పాడడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో వెబ్ సిరీస్‌కును, పలు షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా పాటలు పాడుతూ వచ్చింది. అలా ఈవిడ ప్రముఖ సింగర్‌గా మంచి గుర్తింపు. అంతేకాదు ఈవిడ మాత్రమే కాకుండా ఈవిడ భర్త కూడా ఒక ప్రముఖ మృదంగం ఆర్టిస్ట్‌గా, అంతేకాదు స్వయాన ఈవిడ కూతురు కూడా వయోలినిస్ట్‌గా, క్లాసికల్ సింగర్‌గా చిన్న వయసులోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. అదండి అసలు సంగతి. మరి 'రక్త కన్నీరు నాగభూషణంగా' తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని విలనిజాన్ని మనందరికీ చెవి చూపించిన నాగభూషణం గారి వారసత్వం ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఆయన మాత్రమే కాకుండా ఆయన తరువాతి తరం వారసుల్లో ముఖ్యంగా ఆయన మనవరాలు ప్రఖ్యాతిగాంచిన క్లాసికల్ సింగర్‌గా ఎన్నో కర్ణాటక సంగీతంలో ఎన్నో పాటలు పాడి మంచి గుర్తింపు మాత్రమే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టి కోరస్ సింగర్‌గా, అంతేకాకుండా నేపథ్య గాయనిగా రాణించింది. మరి ఈరోజు ఈ వీడియోలో నాగభూషణం గారి మనవరాలికి సంబంధించిన కొన్ని లేటెస్ట్ మూమెంట్స్‌ని మనం చూడొచ్చు. ఏది ఏమైనప్పటికీ సినిమా ఇండస్ట్రీకే తలమానికంగా నిలిచిన అప్పటి మహా గొప్ప నటుల్లో ఒకరైన నాగభూషణం గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయం, ఆయన మనవరాలు ఎవరో, ఆవిడ ఏం చేస్తుందో తెలుసా అంటే వెలుగులోకి వచ్చిన ఈ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.